ఎవ్రీవాన్, ఈరోజు నేను ఉగ్గాని చూపించబోతున్నానండి. ముందుగా బొరుగులు తీసుకుని ఒకసారి 2 సార్లు బాగా కడిగేసుకుని పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇది పప్పుల పొడి. చూపించినవన్నీ గ్రైండ్ చేసి పప్పుల పొడి రెడీ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను నేను. వేగిన వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ వేసుకుని కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం పసుపు, కారము, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టుకుని మనం కడిగి పెట్టుకున్న బొరుగులు వేసేసుకోవాలి. మసాలా అంతా బొరుగులకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ ఏమైనా కావాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఆ మసాలాలంతా బొరుగులకు పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, బొరుగులు ఉప్మా రెడీ. అందులో కాంబినేషన్ మిర్చి బజ్జీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిర్చి కట్ చేసుకుని ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. కొంచెం కారము, పసుపు, ఉప్పు, వాము వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోవడమే, అంతే. ఒక్కొక్క మిర్చి తీసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవడమే. 2 వైపులా బాగా ఫ్రై అవ్వాలి. ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.